స్వయంగా గుట్టల నడుమ వెలిసిన మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో నేను సన్నగా ఉన్నా కాబట్టి నేనైతే ఈజీగా వెళ్ళగలుగుతా. లోపలికి వస్తున్న కొద్ది గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. ప్రత్యేకత ఏంటంటే వర్షం పడ్డా కానీ ఈ టెంపుల్లో ఒక చుక్క నీరు కూడా పడదంట. ఒకసారి అయితే ఈ గుహను చూసి తర్వాత చుక్క నీరు కూడా లోపలికి పడదంట. నిజంగా ఒంటరి వస్తే ఖచ్చితంగా భయం అవుతుంది. సో ఆ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సో ఇది ఎక్కడ ఉందంటే మల్కాపేటలో ఉన్న రిజర్వాయర్ దగ్గర ఉన్న శ్రీ కోదండ రామాలయం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల. సో ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపేట్ విలేజ్లో ఉన్న స్వయంగా గుట్టల నడుమ వెలిసిన మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇది ఎక్కడ ఉందంటే మల్కాపేటలో ఉన్న రిజర్వాయర్ దగ్గర ఉన్న శ్రీ కోదండ రామాలయం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్. సో ఈ గుడి ఎవరికి తెలియదు, ఎందుకంటే గుట్టల నడుమ పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే చిన్న సంద అయితే ఉంటుంది. ఒక మనిషి ఒక పక్క మీద నడుచుకుంటూ వెళ్ళేంత గ్యాప్ మాత్రమే ఉంటుంది. దాదాపు ఒక 10 ఇంచులు లేదా ఒక ఫీట్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఇది దాదాపు ఒక 10 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది, సో స్వామి ఎక్కడ వెలిచారు స్వయంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో పదండి వెళ్దాం. సో నేను సన్నగా ఉన్నా కాబట్టి నేనైతే ఈజీగా వెళ్ళగలుగుతా. లోపలికి వస్తున్న కొద్ది గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. ఇక్కడైతే మంచిగా ఉంటుంది, వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. లోపల వాన కొట్టినా కానీ ఒక్క చినుకు కూడా పడదు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వర్షం పడ్డా కానీ ఈ టెంపుల్లో ఒక చుక్క నీరు కూడా పడదంట. సో ఇదే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడ 4 మెట్లు అయితే ఉన్నాయి. పట్టుకోవాలన్నా. సో అక్కడే స్వామి వెలిచారు. సో ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక్కసారి అయితే ఈ గుహను చూసి తర్వాత స్వామి అని మీకు చూపిస్తాను. మనం ఆ ప్లేస్ నుంచి వచ్చినాం. సో స్వామివారు అయితే ఇక్కడ వెలిచారు స్వయంగా. సో ఇప్పుడు ఈ గుహ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. చుట్టూ మొత్తం రాళ్ళే ఉంటాయి. సో ఇక్కడ ఇంత గ్యాప్ ఉన్నా కూడా వర్షం పడితే ఒక చుక్క నీరు కూడా లోపలికి పడదంట. సో ఇదే ఈ టెంపుల్ యొక్క మహిమ. సో ఇటు సైడ్ కూడా కొంచెం గ్యాప్ అయితే ఉంది. సో అటు వెళ్ళి చూద్దాం.
నిజంగా ఒంటరి వస్తే ఖచ్చితంగా భయం అవుతుంది. సో ఆ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సో పదండి ఒకసారి స్వామిని దర్శించుకొని అప్పుడు మాట్లాడుకుందాం. నాకు హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజైతే నేను కుండ్రపేట మండలం మల్కపేట గ్రామానికి అయితే వచ్చిన. ఇక్కడ స్వయంభుగా వెలిసిన మల్లన్న స్వామి ఇక్కడ గుట్టలల్లో వెలిసిండు. దాదాపు ఇళ్ళకు రావాలంటే 1 ఫీట్ గ్యాప్ తోటే ఒక 10 మీటర్ల పొడవు ఉంటుంది. అందుకు రావాలి. దాదాపు దేవుడు కానీ మంచిగా ఉంటుంది. ఇళ్ళకి వచ్చినామంటే వానాకాలం కూడా ఒక చినుకు కూడా పడదు. దాదాపు నేను కూడా ఇంతకు ముందుకు కాగితం వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి మన సిరిసిల్ల నవీన్ అయితే వీడియో తీసుకోవడానికి యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది ఇక్కడికైతే వచ్చింది. మన ఛానల్ కాగితం వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీళ్ళకు దగ్గర అయితే రారాదు. ఆ పక్క నుంచి రావచ్చు కావచ్చు. ఇంకోటి దీనికి దారి వేరే ఉంటుంది అట, నాకు కూడా తెలియదు. సో గైస్, ఇది వీడియో. సో ఇట్లాంటి టెంపుల్స్ మన సిరిసిల్ల జిల్లాలో ఇంకా చాలా ఉన్నాయి. సో ఎవరికి తెలియని టెంపుల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికే ఈ ఛానల్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అట్లానే మన ఇన్స్టాగ్రామ్లో కూడా 23,000 ఫాలోవర్స్ అయ్యారు. సో దాన్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి నాతో వచ్చి హెల్ప్ చేసిన రాజ్ కుమార్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ అతని ఛానల్ కైతోజ్ బ్లాగ్స్ అని ఉంటుంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.